యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారం అండి, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ అండ్ ఆల్సో ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజెస్ చెప్తాను. మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగించడానికి వెరీ సింపుల్గా అండ్ కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్లో చెప్తాను. మనం ఇది మొత్తం పడుకుని చేసే ఆసనాలే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. అలాగే మీరు నా వెయిట్ లాస్ యోగా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకున్న అన్ని క్వశ్చన్స్ని క్లియర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. సో ముందుగా మీరు నార్మల్గా మీరు శవాసనంలో పడుకుంటారు కదా. సో ఇప్పుడు ఈ శవాసన పొజిషన్ నుంచి మీరు మెల్లిగా మీ మోచేతులు ఉంటాయి కదా, మోచేతులని ఇలా పెట్టేసండి. మనం మోచేతులని ఇలా మ్యాట్ మీద పెట్టేసాం కదా, అలాగే అరిచేతులను కూడా మనం ఇలా మ్యాట్ మీద పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మెల్లిగా మీ కాళ్ళని పైకి ఇలా పెట్టేసేయండి. అంటే మీ పొట్ట వైపు ఇలా ప్రెస్ చేస్తారు కదా, అలానే సేమ్. సో ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా పెట్టిన తర్వాత మెల్లిగా మీరు రైట్ సైడ్ చేయండి, అంటే ఇలా, అలాగే మళ్ళీ బ్యాక్. సో ఈ ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇదేంటిది ఫోల్డ్ చేశారు కదా, ఫోల్డ్ చేసి ఫస్ట్ మనం సెంటర్కి తీసుకుంటాం. ఎలా? ఇలా సెంటర్కి ఇలా చాచి కాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు మనం కుడి చెయ్యి వైపు ఇలా, మళ్ళీ సెంటర్కి, మళ్ళీ ఇలా పెట్టేస్తాం, మళ్ళీ ఫోల్డ్ చేసేస్తాం. సో ప్రతిసారి మనం కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఉంటాం. ఎలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రైట్ సైడ్ ఇలా పెట్టాను, మళ్ళీ ఫోల్డ్ చేశాను, మళ్ళీ సెంటర్ ఇలా పెట్టాను, మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఇలా మనం ఒక 20 సార్లు. ఓకేనా? మీరు ఇలా ప్రెస్ చేసే కొద్దీ మీకు ఇక్కడ అబ్డామిన్ మీద ప్రెస్ అవుతుంటుంది అండ్ ఆల్సో మీ హిప్స్ అనేవి కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలానే సేమ్ మనం మన ఎడమ వైపు కూడా చేస్తాం. సో సేమ్ సెంటర్కి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేస్తాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఇది చేసేటప్పుడు ఇలా పడిపోతారు. సో పడిపోకుండా మన హ్యాండ్స్ని కొంచెం స్టిఫ్గా కొంచెం హోల్డ్ చేసే విధంగా చూడండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సెంటర్, మళ్ళీ ఫోల్డ్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ ఫోల్డ్, సెంటర్, ఫోల్డ్. ఇక్కడ మీరు ప్రెషర్ అనేది మీకు మీ అబ్డామిన్, మీ పొట్ట దగ్గర మీకు అనిపిస్తుంటుంది, మీకు ఆ స్ట్రెచ్చింగ్ అనేది, మీకు ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంటుంది. ఓకేనా? మళ్ళీ సో మీరు ఇప్పుడు కాళ్ళు వెనక అనేటప్పుడు వెనక్కి ఇలా అనండి. సో మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ ఫోల్డ్, మళ్ళీ సెంటర్, ఫోల్డ్. ఇప్పుడు నాతో పాటు చేసేసేయండి మళ్ళీ. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా మీరు కుడివైపు 20 సార్లు, అలాగే ఎడమ వైపు 20 సార్లు చేస్తారు. ఇది వెరీ సింపుల్ కదా. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ నేను చెప్తాను. సో ముందుగా ఇందాకట్లానే సేమ్ శవాసనంలో మీరు పడుకుంటారు. శవాసనంలో ఇలా పడుకొని మీ చేతులని ఇంటర్లాక్ చేసుకుంటారు. ఎలా? మీ తల కింద మీ చేతులను పెట్టుకుంటారు, ఇలా ఓపెన్ చేసుకుంటారు. మీ హ్యాండ్స్ అనేవి ఇలా ఓపెన్లో ఉండాలి. సో మెల్లిగా మీరు ఏం చేస్తారంటే, సో మీ కాళ్ళు సేమ్ ముందుగా మీ బెల్లి వైపు లేకపోతే మీ పొట్ట వైపు ఇలా మూవ్ చేస్తారు. మూవ్ చేసినప్పుడు మనం నార్మల్గా సైక్లింగ్ చేస్తాం కదా, సేమ్ అలానే. సో ఇలా మూవ్ చేసి మెల్లిగా 1 2 3 4, మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు. ఇప్పుడు ఒకవేళ మీకు రావట్లేదంటే ఇలా అయినా పర్లేదు, మెల్లిగా. సో కొంచెం మీకు
మీకు ఆల్రెడీ మేము బాగా చేయగలుగుతారు మేడం అని అంటే అప్పుడు మీరు కొంచెం కాలు ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు వస్తూ బెల్లీని టచ్ చేసుకుంటూ మళ్ళీ ఓకేనా ఇలా ఒక 20 సార్లు చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు ఒక 20 కౌంట్స్ చేయాలి. అదేలా 3 రౌండ్స్లో చేయాలి. మళ్ళీ కొంచెం విశ్రామం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మీరు చేసింది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇప్పుడు చేసేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మీరు క్లాక్ వైజ్ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా రివర్స్లో ఎలా చేస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలా 20 సార్లు ఒక 3 కౌంట్లు అండ్ మళ్ళీ 20 సార్లు ఒక 3 సెట్లు ఆర్ కౌంట్లు ఏదైనా పర్లేదు, 3 సెట్లు చేసేయాలి క్లాక్ వైజ్ అండ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్. దీనివల్ల మన పొట్ట మీద చాలా స్ట్రెస్ పడి ఆర్ఎల్స్ మనం చాలా ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల మనకి అటు చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం తగ్గుతుంది. ఓకేనా? ఈరోజు నేను మీకు ఇంకొకటి చెప్తాను. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే సేతుబంధాసనం. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది నేను మీకు 2 వేరియేషన్లో చెప్తాను, జాగ్రత్తగా చూడండి, నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలా మీరు ఇప్పుడు శవాసనంలో పడుకుంటారు కదా, శవాసనంలో పడుకున్న తర్వాత మీరు ఇలా మెల్లిగా మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసిన తర్వాత మీకు పాసిబుల్ అవుతే మీరు ఒక వన్ హ్యాండ్ డిస్టెన్స్ చూసుకోండి. ఇలా మీ సీట్ భాగానికి అలాగే కాళ్ళ భాగానికి ఒక వన్ పామ్ డిస్టెన్స్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత తీసుకోండి. లేకపోతే లేదు మేము ఇలా మీరు మీ హీల్ని ఈ భాగాన్ని మీరు పట్టుకోగలిగితే అది ఇంకా మంచిది. మెల్లిగా మీరు ఇలా పట్టుకున్న తర్వాత పైకి లిఫ్ట్ చేయాలి. ఏది? మీ అప్పర్ పార్ట్, ఇది ఈ భాగం మొత్తం మనం పైకి లిఫ్ట్ చేస్తాం. ఒకసారి మీరు నన్ను చూడండి. ఇప్పుడు ఇలా నేను ఇలా పట్టుకొని మెల్లిగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది, కొంతమంది ఇక్కడ వరకు వస్తుంది, కొంతమంది ఇక్కడ వరకు. ఓకేనా? మీరు ఒకసారి చూసుకొని ఇలా ఈ పొజిషన్లో మీరు ఒక 5 బ్రెత్స్ వరకు ఆర్ఎల్స్ 5 కౌంట్స్ వరకు ఉంటారు. అంటే ఎలా? ఇప్పుడు నేను ఇలా ఉండి 1 2 3 4 5 మళ్ళీ మెల్లిగా కిందికి వచ్చేసేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి ఇలా మెల్లిగా మీకు ఇంతవరకు వచ్చినా పర్లేదు. ఇలా మీరు ఎంత పాసిబుల్ అయితే అంత స్ట్రెచ్ చేయొచ్చు. ఓకేనా? 1 2 3 4 5 ఇలా మెల్లిగా కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను. అలా రాని వాళ్ళకి మీరు మేడం మేము చెయ్యి ఇలా కాలికి పట్టుకోలేము అన్న వాళ్ళకి ఇలా సేమ్ మీరు ఇప్పుడు కింద పెట్టేసి ఇలా లిఫ్ట్ చేయొచ్చు. మీరు 1 2 3 4 5 ఇప్పుడు మెల్లిగా మీరు డౌన్ చేసేటప్పుడు చాలా మెల్లిగా చేయండి. ఓకేనా? తర్వాత ఈ 3 ఆసనాలు అయిపోయిన తర్వాత మెల్లిగా ఇప్పుడు ఇది కూడా ఒక 4-5 సార్లు మీరు ఇలా హోల్డ్ చేసి మళ్ళీ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు శవాసనంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఎక్సర్సైజ్లు మీకు పాసిబుల్ అయినప్పుడల్లా ఏంటి, మీరు బెడ్ మీద పడుకున్నా కూడా అట్లీస్ట్ మ్యాట్ మీద ఉన్నప్పుడు, మోస్ట్ పాసిబుల్ వేస్లో మ్యాట్ మీద ఉన్నప్పుడు మీరు పడుకొని చేసే ఆసనాలు ఇవి చాలా సింపుల్ అండ్ యట్ మంచి ఫలితం ఇస్తుంది. మీకు పాసిబుల్ అయినప్పుడల్లా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మీరు నా వెయిట్ లాస్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఏ ఆసనం ఎలా చేయాలి, ఏ ఎక్సర్సైజ్ ఎంత ఇంటెన్సిటీతో చేయాలి అండ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్తో నేను మీకు క్లాస్ చెప్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.